అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకరీత్యా చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, చంద్రుడు ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, చంద్రుడు కన్యా రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియజేయండి. మంచి విషయమే. మనకు ఈ విశ్వానికి మూలాధారం అంతా కూడా చంద్రుడే. ఆయన ప్రతి రాశిలో మారుతూ ఉంటాడు. అంటే మనసుకి కారకుడు, మనః కారకుడు. అంటే మనిషి యొక్క శరీరంలోనే కాకుండా ప్రతి ప్రాణి యొక్క అంటే జీవం ఉన్న ప్రతి ప్రాణిలో కూడా మనసుకు కారకుడు, మనసుకు అధిపతి అన్నమాట. మనిషి యొక్క ఆలోచన, థింకింగు ఎప్పుడు ఎలా మారుతూ ఉంటారో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంటారో అనే దానికి ప్రధానమైనటువంటి సాక్షి, ప్రధాన కారకుడు చంద్రుడు. ఆయన సంచార ప్రభావమే మనిషిని కూడా ఇప్పుడు ఒకలా, కొద్దిసేపటి కంటే కొద్దిసేపటికి ఇంకొకలాగా, లేదంటే ఇంకొక రోజు ఇంకొకలాగా, ఇలా మనుషులు మారిపోతూ ఉంటారు. వాళ్ళ థింకింగ్, వాళ్ళ మనసు అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా మనం అంచనా వేయలేం. ఎప్పుడు ఎలా మారుతూ ఉంటారో కూడా మనం ఊహించలేం. అలాగే చంద్రుడు ఏ రాశిలో ఎలా మారుతూ ఉన్నాడో మనిషి యొక్క ప్రవర్తన కూడా, జీవన శైలి కూడా మారుతూ వస్తూ ఉంటుంది. దానికి సాక్షి చంద్రుడు. ఈ సృష్టికి మూల కారకుడు, ప్రధానమైనటువంటి కారకుడు చంద్రుడు. ఆయన ఏ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్నది మన యొక్క ప్రధానమైన అంశం. అయితే ఇందాక మీరు అన్నట్టుగా చంద్రుడు కన్యా రాశి. చంద్రుడు కన్యా రాశి, అదే లగ్నం అయినా లేదంటే ఆ రాశి అయినా కూడా చంద్రుడు ఉండగా జన్మించినట్టయితే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, అంటే మంచి తెలివితేటలు, భూత భవిష్యత్ గురించి వాళ్లకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు భూత భవిష్యత్ గురించి చెప్పబోయేటువంటి వాళ్ళు, అంటే జరగబోయేదాన్ని చెప్పేయగలరు, జరిగిపోయిన దాన్ని కూడా కనుక్కొని చెప్పగలరు. ఇంకా ఏం జరగబోతుందో, కొద్దిసేపు ఉంటే ఏం జరగబోతుందో కూడా చెప్పగల మహామేధావులు. రెండోది, వాళ్ళ పుట్టుకతోనే వాళ్లకు జ్ఞానం అనేది గత జన్మలు గుర్తుకుంటాయి. నెక్స్ట్ తర్వాత అభివృద్ధి చెందాక నెక్స్ట్ జన్మ ఏంటో కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, అవగాహన ఉంటుంది. అనేక విధాల కూడా మంచి మేధావులు, మంచి పండితులు, మంచి జ్ఞానవంతులు, మంచి విద్యావంతులు కూడా, మంచి అన్నిట్లోనూ మంచి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ప్రతి విషయాల్లో కూడా సర్వకార్యసిద్ధి కారకులు అంటే ఏ రంగంలో వాళ్ళని వదిలిపెట్టినా కూడా ఆ రంగాన్ని 3 పూలు 6 కాయల్లా తీర్చిదిద్దగలరు. అదే కొంతమంది చేయలేని పనిని కూడా వీళ్ళను పంపిస్తే ఆ పనిని సంపూర్ణంగా చేసుకోరాగలరనమాట. దాన్ని కార్యసాధకుడు అంటారు. సాధకుడు అంటారు. అంటే ఏ పనినైనా కూడా అవలీలగా అతి తక్కువ సమయంలో ఏ పనినైనా పూర్తి చేయగలటువంటి టాలెంట్ పర్సన్ అంటారు వీళ్ళని. అలాగే కన్యా రాశిలో ఆయన ఒక్కడే ఉండి జన్మించిన, ఆయనకు బుధుడు ఉండి తోడుగా ఉండి జన్మించిన, లేదంటే గురువు ఉండి జన్మించిన వాళ్ళు ప్రతిదాన్ని సూక్ష్మంగా ఎప్పుడు ఏం జరగబోతుందనేది ముందే రాసేస్తారు. వాళ్ళ యొక్క పేరు పత్రికల్లో వెలువడాలు, ఇట్లా మన మీడియా రంగాల్లో కానీ, అంటే ముందుగా పత్రికల్లో కానీ, అంటే పబ్లిసిటీ ఎక్కువగా వాళ్ళ పేరు బాగా ప్రబలమవుతూ ఉంటుందన్నమాట. దశల పేరు ప్రఖ్యాతలు కాంచడం అనేది విశేషమైనటువంటి అభివృద్ధి. ఎప్పుడు ఏం జరగబోతుందో అనేది కూడా వాళ్ళు గ్రహించి రాయగలరు. అలాగే అందులో మేధాశక్తి సంపన్నులు పుడుతూ ఉంటారు. ఆ రాశిలో చంద్రుడు ఉండగా మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళు పుడుతుంటారు. మంచి విద్యావంతులు, ఉద్యోగవంతులు అనే కాకుండా మంచి వ్యాపారవేత్తలు కూడా. వ్యాపారవేత్తలు అంటే వ్యాపారంలో వాళ్ళు బాగా మెలకువలు కలిగిన వాళ్ళు. ఆ వ్యాపార రంగంలో వాళ్ళని వదిలిపెట్టామనుకోండి, వ్యాపారాన్ని 3 పూలు 6 కాయల దినదినం
అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటారు. విశేషంగా పబ్లిక్ని ఆకట్టుకుంటూ ప్రతి ఒక ఆ వ్యాపారంలో ప్రతి ఒక విశేషం అడుగడుగున అభివృద్ధి చేస్తూ ఇలా చక్కగా అన్ని రంగాలలో రాణించడం జరుగుతూ ఉంటుంది. విశేషమైనటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది. తులారాశిలో చంద్రుడు అంటే కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు అంటే అభివృద్ధి విషయాల్లోనూ బాగానే ఉంటుంది. అలాగే భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం కూడా బాగానే ఉంటుంది. సఖ్యత, వాళ్ళ యొక్క సంసార సుఖ జీవితము, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్ని విషయాలలో కూడా చాలా బాగుంటుంది. అయితే అక్కడ చంద్రుడికి అశుభ దృష్టి అంటే రాహు కానీ, లేదంటే కేతు కానీ, లేదా శని కానీ, ఇలా లేదా కుజుడు కానీ, వీళ్ళ ఎవరైనా దృష్టి ఉన్నట్టయితే మళ్ళీ సంసార జీవితంలో చాలా అల్లకల్లోలు ఎదురవుతూ ఉంటాయి. అల్లకల్లోలు అంటే భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, అంటే గొడవలు. అంతేకాకుండా వాళ్ళు ఎవరైనా కలిశారనుకోండి, స్త్రీ జాతకంలో అయితే తను పురుష పదజాలం అంటారు. పురుష పదజాలం అంటే తను రఫ్గా మాట్లాడడం, మగవాడిలాగా బిహేవియర్ చేయడం, దానివల్ల అందరినీ తను తీసిపారేయడం, ఇలాంటి అనేకమైనటువంటి ప్రవర్తన విధానాలు ఉంటాయి. వాటి వల్ల సంసార జీవితంలో అల్లకల్లోలాలంటే భార్యాభర్తల మధ్య కాకుండా కుటుంబ సభ్యులతో కానీ అందరితో కానీ వ్యతిరేకత రావడము, తను మాట్లాడే మాటకి అందరికీ కోపాన్ని కలగచేయడము, అలాగే తను కూడా మాట్లాడేది చాలా రఫ్గా ఉంటుందన్నమాట. తన బిహేవియరు, మాట తీరు అన్నీ కూడా మారిపోతుంటాయి. ఇలా ఆ యొక్క శుభదృష్టి ఉంటేనేమో అనేక విధాల సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆనంద జీవితం, సంసార జీవితం అంతా కూడా. అలాగే అశుభ దృష్టి ఉన్నట్టయితే అన్ని వ్యతిరేకతలే, ఎడబాట్లు, విడిపోవడాలు. ఎవరైనా సరే ఆ మనిషి మాట అంటే కూడా ఎదుటి వాళ్ళందరికీ కోపం వచ్చేలాగా, చిరాకు వచ్చేలాగా ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఉంటుంటాయి. వాళ్ళతో ఎవరైనా సరే చిరకాలము స్నేహము కానీ ఫ్రెండ్షిప్ కానీ కూడా చేయలేరు. మధ్యలోనే ఫ్రెండ్షిప్లోనే ఇద్దరికి భేదాభిప్రాయాలు వస్తాయి. అంటే గొడవలు పడుకొని ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు చిన్నప్పుడే ఎడబాటు అంటే విడిపోవడాలు, అంటే ఒక ఫ్రెండ్షిప్ విషయంలోనే వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఇంకా సంసార జీవితంలో కూడా అంతే వ్యత్యాసాలు. ఇలా ఆ యొక్క తులారాశిలో లగ్నమైనా సరే, లేదంటే మనం ఉన్న స్థానాన్ని బట్టి, వాళ్ళ ఆయా లగ్నాన్ని బట్టి, ఎన్నో ఇంట అనే దాన్ని బట్టి అశుభ దృష్టి ఉన్నట్టయితే అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇది కాకుండా వృశ్చిక రాశిలో అదే లగ్నమైన లేదా చంద్రుడు ఉన్నట్టయితే, చంద్రుడితో శుభగ్రహం కానీ లేకుండా అశుభ దృష్టి ఉన్నట్టయితే పుట్టినప్పటి నుంచి బాల అరిష్ట దోషాలు. బాల అరిష్ట అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పిచ్చిగా ప్రవర్తించడాలు, ఎవరు లేకపోతే వాళ్ళ మనసులో వాళ్ళే మాట్లాడుకోవడాలు, లేదంటే ప్రతిదీ ముందే ఊహించడాలు, ప్రతి విషయాల్లో బాగా అనుమానితులు అంటే ఎదుటి వాళ్ళైనా అనుమానించడం, లేదంటే వాళ్ళే అనుమానించుకోవడం, వాళ్ళపైన వాళ్ళకే అనుమానం కూడా వస్తూ ఉంటుంది. ఇలా మనసు అనేది స్థిమితం ఉండదు. ఎప్పుడు ఎలా మారుతూ ఉంటారో కూడా మనం ఊహించలేం. ఈరోజు ఉన్న మనస్తత్వం రేపు ఉండదు, మారిపోతుంది. ఈరోజు ప్రారంభించేటువంటి ఏదైనా ఒక పని పట్టుదలతో ఏమైనా సరే చెయ్యాలి అని ఒక సంకల్ప బలంతో దిగుతారు. అందులో లాభం ఉండిందనుకో పర్వాలేదు, చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మనసుకు తగినట్టుగా లాభదాయకం ఉంది కాబట్టి చేస్తారు. లేదనుకోండి ఇమ్మీడియట్లీ వెంటనే మారిపోతారు. అంటే ఇందులో మనకు లాభం లేదు, వెంటనే దాన్ని వదిలేస్తారు, ఇంకొకటి ప్రయత్నం చేస్తారు. ఇలా వాళ్ళ అభివృద్ధి విషయంలో కాస్త ఆలస్యం జరగడం, జాప్యం జరగడం ఇలా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ లగ్నంలో ఉండి పుట్టినట్టయితే చిన్నప్పుడు వాళ్ళు చేతలకు దొరకరు, ఒకటే మైన తిరుగుతూ ఉంటారు,
మనసు తిరుగుతూనే ఉంటుంది. అలాగే ఇంటి పాట ఉండడం కానీ, లేదంటే స్కూల్కే వెళ్తున్నారనుకోండి, స్కూల్కి కూడా వెళ్ళరు, డుమ్మా కొట్టేస్తారు. స్కూల్ని వదిలేసి ఫ్రెండ్షిప్తో ఆడుకోవడం, తిరగడం, లేదంటే దేశదిమ్మరి అంటే బయట సంచారం చేయడం, ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటుంటాయి వృశ్చిక రాశిలో జన్మించినట్టు అవుతాయి. అంతేకాకుండా వీళ్ళకు కూడా భూత దోషాలు ఉంటాయి. భూత దోషాలు అంటే మనుషుల యొక్క దృష్టి దోషం ఉంటుంది, దాన్నే నరదృష్టి అని కూడా అంటారు. ఇవి కాకుండా భూత దోషాలు అంటే ఏదైనా సరే గాలి, ప్రకృతి పంచభూతాలు అన్నది కానీ, ఏదైనా ఆత్మదోషాలు పట్టి వీళ్ళను పీడించడం కానీ, అంటే భయభ్రాంతులు అవుతుంటారు, భయపడుతూ ఉండడం, ఉలిక్కి పడుతూ ఉండడం, ఏడుస్తూ ఉండడం, ఒక్కరే ఒంటరిగా ఉంటే భయం వేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరైనా తోడు ఉంటే మళ్ళీ బాగా మంచి స్ట్రాంగ్గా ధైర్యంగా ఉంటుంటారు. ఇలా అనేక రకాలైనటువంటి ప్రభావం ఉంటుంది. అవే కాకుండా ఆ ఇంట్లో పుట్టడం వల్ల వీళ్ళకి జలగండాలు, వాహన ప్రమాదాలు, లేదా అగ్ని ప్రమాదాలు, లేదంటే విషకాటుకి గురి కావడాలు, ఇటువంటివి ఎక్కువగా ఉంటుంటాయి. వీళ్ళకు దినదిన గండం 100 ఏళ్ల జీవితం అన్నట్టుగా ఉంటుంటుంది. దినదిన గండం 100 ఏళ్ల జీవితం. ఒకటి పోతే ఒకటి సమస్య వీళ్ళకు ఎదురవుతూనే ఉంటుంది. అవే బాలారిష్ట దోషాలు, ప్రాణ నష్టాల వరకు కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అదే జలగండం అన్నాం. అంటే గురువుగారు, మీరు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బాలారిష్ట దోషాలు అంటున్నారు కదా, బాలారిష్ట దోషాలు ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఎక్కువగా ఉంటాయి? మనము ఏదైనా పరిష్కారం చేయలేదనుకోండి, అది ఒక 12 సంవత్సరాల వరకు మాత్రం అయితే ఉంటుంది. ఆ 12 సంవత్సరాల వరకు వాళ్ళని పట్టి పీడిస్తూనే ఉంటుంది. మనం మధ్యలో ఏదైనా దైవికంగా వాళ్ళకు అదే మంత్రించుకోవడాలు, తాయిత కట్టడాలు, లేదంటే విభూది పట్టించడాలు, లేదంటే ఏదైనా దారం కట్టడాలు, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఈ బాలారిష్ట దోషాలు కొంతవరకు నివారణ, వైదొలిగిపోవడం, లేదంటే నరదిష్టి తగిలింది అనుకుందాం, మనుషుల దృష్టి దోషం తగిలింది అనుకుందాం, అలా కూడా పోవడానికని దారాలు కట్టడము, లేదంటే మంత్రించి విభూది పట్టించడము, లేదా తాయిత కట్టడము, లేదంటే రుద్రాక్ష ధారణ చేయించడము, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల కూడా కొంత వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. లేదనుకోండి, ఇందాక మనం చెప్పినట్టు జలగండాలు అనుకున్నాం. నీటి గండాలంటే ఇంట్లోనే సంపులో ఆకర్షణ కలుగుతూ ఉంటుందన్నమాట. ఆ యొక్క నీటి గండాలు అనేది సముద్రాలు దాటేటప్పుడు, కాలువలు దాటేటప్పుడు, నదులు దాటేటప్పుడు కూడా వీళ్ళకు ప్రాణగండాలు సంభవించే అవకాశం ఉంటుంది. అంటే కొత్త నీరు, ఎర్ర నీరు కానీ కనిపించింది అనుకోండి, మనం కుక్కలకి కూడా కొత్తగా వర్షం పడి ఎర్ర నీరు చూసాయనుకోండి, కుక్కలకు కూడా పిచ్చి పడుతుంది. అందుకే పిచ్చి కుక్క అంటారు. అలాంటప్పుడు కరిచింది అనుకోండి, మనిషికి ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అంత ప్రభావం ఉంటుంది. మనం ఒక జంతువుకే పిచ్చి కుక్క అని మనం ఎలా అన్నామో ఆ టైప్లో మనిషికి కూడా ఆకర్షణ అంటే జలతత్వము, వీళ్ళు వచ్చేసి అగ్నితత్వం కాబట్టి వాళ్ళకు జలగండాలు అడుగడుగున ఆకర్షిస్తుంటాయి. అందుకే మనం చాలా చూస్తుంటాం, పారే నీళ్ళల్లో పడి కొట్టుకొని పోవడం, సంపులో పడి ప్రాణ నష్టాలు కోల్పోవడం, లేదా ఈతకెళ్ళి చెరువుల్లో కానీ, లేదంటే సముద్రాల్లో కానీ ఈత వచ్చి కూడా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఏంటి ఈత వచ్చు, మరి ఎందుకు చనిపోయారు అంటే ఇవే ఆ గండాలన్నమాట. అవి ఎప్పటికీ ఉంటుంటాయి, కాకపోతే మనం పరిష్కారం చేయడం వల్ల కొంతవరకు అవి వైదొలిగిపోయే అవకాశం ఉంది. అలా వాళ్లకు జీవితకాలం కూడా ఈత వచ్చినా కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళకు గండాలనేది అలా ప్రాణ నష్టాలు జరిగిపోతుంటాయి. చాలామందికి జరిగినటివి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం, కానీ మనం పట్టించుకోం. అలా ప్రాణగండాలు ఇవి కాకుండా వీళ్లకు సర్పకాట్లు కానీ, తేలు కరవడాలు, ఏదన్నా కుక్కలు, జంతువులు కరవడాలు కానీ, ఇట్లా కూడా
గురి అయ్యే అవకాశం ఉంటుంది. విష ప్రయోగం అంటారు. ప్రయోగం అంటే తినే ఫుడ్లో కూడా పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనము ఫుడ్ పాయిజన్ అంటారు, ఇన్ఫెక్షన్ అంటారు. ఇవన్నీ ఎవరికి అర్థం కాని విషయాలు, అంతా కూడా ఒక మాయ రహస్యాలంతా, మాయ రహస్య. ఇవంతా గ్రహ యొక్క జీవన నాటకాలు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం చేసే పని మనం ఎలా చేస్తున్నామో వాళ్ళు చేసే పని కూడా వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉంటారు. వాటిని కూడా తప్పించుకు తిరుగు మార్గం అనేది దైవిక మార్గాలు. ఇవన్నీ కూడా పరిష్కార మార్గాలు. ఏదేమైనా కూడా మనము క్షేమంగా సంతోషంగా అభివృద్ధి చెందడానికి, చక్కగా ఆనందమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికే ఈ యొక్క మనం ఏం చేసుకున్నా పరిష్కార మార్గాలను కూడా అవి మనము దైవికంగా మనము ఖర్చు పెట్టకుండా కూడా చేసుకోవచ్చు. వాటి యొక్క స్థాయి ప్రభావాలు అధికంగా తీవ్రంగా ఉన్నప్పుడు దానికి మనము అప్పుడు ఖర్చు పెట్టి పరిష్కారం చేసుకుంటే కూడా బాగుంటుంది. అదే మనం హోమాలను చేస్తూ ఉంటాము. వీటితో పాటు అగ్ని ఎలక్ట్రికల్ అంటే కరెంట్ షాకులు కొట్టడాలు, అగ్ని ద్వారా ఫైర్ అంటే కాలడాలు, ఇటువంటివి అనేకమైనటువంటి ఈ వృశ్చిక రాశిలో చంద్రుడు ఉండి జన్మించిన, చంద్రుడికి ఇంకా పాప దృష్టి ఉన్నట్టయితే ఇంకా దారుణంగా ఉంటుంటుంది. దారుణంగా అంటే మనం ఊహించలేని విధంగా కూడా వాళ్ళకు ప్రాణ నష్టాలు, ఆరోగ్యపర నష్టాలు. ఆరోగ్యపరమైనటువంటి చంద్రుడు ఏంద్ర అంటే చంచల బుద్ధి కారకుడు కదా. వాళ్ళను ఇప్పుడు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీదనే కట్టుబడరు, ఉండరు, మారిపోతారు, మనల్ని కూడా మార్చేస్తారు. అలాంటి ప్రభావం ఉంటుంది వాళ్ళతో. అందుకనేసి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళతో మనము స్నేహం చేసేటప్పుడు కానీ, చేసుకునేటప్పుడు కానీ, వివాహం, అందుకే మనం తత్వాలు అనేది చూస్తామన్నమాట. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఏంటంటే అగ్నితత్వం అంటే వాళ్ళలో ఫైర్ ఎక్కువ ఉంటుంది. అందుకనేసి జలతత్వం ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఈ రెండిటికి ఆపోజిట్ అన్నమాట. అందుకనేసి ఈ వీళ్ళతో డేంజర్ అనేది ఈ తత్వాలని వివాహం చేసుకోకూడదని కూడా చెప్తూ ఉంటాం. అలాగే ఇవే కాకుండా వీళ్లకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా ఎముకలు ఇరగడం, బోన్స్, చర్మ వ్యాధులు, స్కిన్ ఎలర్జీ అధికంగా రావడం, అలాగే ఇవి పోతే మళ్ళీ కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు, కడుపుకు సంబంధించిన అంటే గ్యాస్ అనేది కానీ, లేదంటే పేగులు ఇన్ఫెక్షన్ కావడం, పేగులు దిగజారిపోవడం కానీ, పేగులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడడం కానీ, వీటితో పాటు గొంతుకు సంబంధించి అంటే శ్వాసకోశలు, జలుబు, కోల్డ్ అని, అలాగే ఆస్మా అని చెప్పేసి ఊపిరితిత్తులకు సంబంధించి వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ అగ్నితత్వం జలతత్వం కాబట్టి వాళ్ళకు పుట్టుకతోనే ఈ సమస్యలు ఏర్పడతాయి. శ్వాసకోశల, నోటికి సంబంధించి, ముక్కుకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అధికమైనటువంటి శ్వాసకోశలు అవి ఎప్పుడైనా సరే ఈ వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి చిన్నప్పుడు కానీ, లేదంటే మధ్యలో కానీ, లేదంటే వృద్ధాప్యంలో కానీ అటువంటి సమస్యలతోనే అధికంగా బాధపడే అవకాశం ఉంటుంది. అందుకనేసి దానికి సంబంధించి చంద్రుని అనుగ్రహం పొందాలి. చంద్రునికి సంబంధించి మనము ముత్యాన్ని ధరించడం కానీ, ఆరోగ్యపరంగా బాగుండడానికి, అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి వెండి వస్తువులను మనము ఎక్కువగా ధరించడం కానీ, అంటే సిల్వర్ని మనం ఎక్కువగా ధరించడం వల్ల కూడా కొంత మనకు ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇలా వృశ్చిక రాశిలో చంద్రుడు ఉండి జన్మించినట్టయితే పూర్తిగా అనేక విధాల ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు ఉంటుంటాయి. అయితే ఏదైనా సరే వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. అంటే ప్రతిదీ తొందరగానే తీసుకుంటుంటారు. కొన్ని సాధించగలరు పట్టుబట్టి, కొన్ని మధ్యలోనే వదిలేయగలరు. ఇలాంటి యొక్క అభిప్రాయం కలిగి, మనస్తత్వం కలిగి ఉంటుంటారనమాట. ఎక్కువగా గండాలు కూడా ఉంటుంటాయి. తర్వాత ధనుసు రాశి. ఈ ధనుసు రాశిలో చంద్రుడు ఉండగా జన్మించినట్టయితే వీళ్ళ జీవితం ఏంటంటే కొద్ది రోజులు బాగుంటుంది, మళ్ళీ కొద్ది రోజులు డౌన్, అప్ అండ్ డౌన్లు, అంటే ఒడిదుడుకులతో కూడుకొని ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వీరి జాతక రీత్యా
అభివృద్ధి విషయాలలో బాగా అభివృద్ధి చెందడము, మళ్ళీ ఉన్న పలానా డౌన్ అయిపోవడం. అలాగే ఇది గురుస్థానం కాబట్టి చంద్రుడు ఆ ఇంట్లో ఉండడం వల్ల, అలాగే కొన్ని విషయాలలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ, అలాగే సంసార జీవిత విషయాలలో కానీ ఎవరు వీళ్లకు ఇబ్బంది పెట్టాల్సిన అవసరంలా వీళ్ళ సమస్యని వీళ్ళే కొనుక్కొచ్చుకోవడం. అదే మూల నక్షత్రంలో చంద్రుడు ఉండి జన్మించినట్టు అయితే అధికమైనటువంటి సంసార జీవితంలో అనేక వింతలు విచిత్రాలని ఎదుర్కోవాల్సింది ఉంటుంటుంది. వీళ్ళకు అడుగడుగున సంతాన విషయంలో కూడా సమస్యలతో కూడుకొని ఉంటుంటాయి. సంతాన విషయం అంటే ఆలస్యంగా సంతానం కలగడం కానీ, లేదంటే ఒకవేళ తొందరగా కలిగినా కూడా సంతానం వల్ల మళ్ళీ మధ్యలోనే నష్టపోవడం కానీ, ఇటువంటి అధికమైనటువంటి సంసార జీవిత యొక్క సమస్యలు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొద్ది రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ కొద్ది రోజులు అప్ అండ్ డౌన్ అంటూ వీళ్ళ జీవితంలో కష్ట సుఖాలు అనేది రెండు సమానంగా ఉంటుంటాయి. కష్టే ఫలి అంటే మనము కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం మాత్రమే దక్కుతూ ఉంటుంది. అలా చంద్రుడు ధనుసు రాశిలో ఉండగా జన్మించినా కానీ, లేదంటే మన ఆ స్థానాన్ని బట్టి కానీ ప్రభావితం అనేది ఇంకొకలాగా మారుతూ ఉంటుంది. అంటే గురువుగారు మీరు చెప్పినట్టు ఒక్కొక్క రాశిలో కొంతమందికి సత్ఫలితాలు వస్తే, కొంతమందికి దుష్పరిణామాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తులు నిత్యం వారి జీవితంలో చేయగలిగేటటువంటి పరిహారాలు ఏదైనా ఒకటి చెప్తారు? అయితే ఇందాక మీరు అన్నట్టుగా పరిహార మార్గం అంటే ఎక్కువ శాతం శివుణ్ణి ఈ రాశి వాళ్ళు చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళు శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వల్ల ఈ సమస్యలన్నీ వైదొలిగిపోతుంటాయి. శివారాధన వల్ల పూర్తిగా వైదొలిగిపోవడం కానీ, కాస్త అభిషేకాలు అంటే పెరుగు అన్నంతో అభిషేకాలు కానీ, లేదంటే పాలతో అభిషేకాలు కానీ, ఉదయమైనా సరే లేదా సాయంత్రం సమయంలో కానీ ఆచరిస్తూ వస్తుంటే వీళ్లకు 10,000 దోషాలైనా కూడా కొట్టుకుపోతాయి. ప్రక్షాళన జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు అనుకున్న ప్రతిదీ విజయం వరిస్తుంది. అంటే వీళ్ళు ఏదనుకుంటారో ఆ పనిని వీళ్ళకు కలిసి రావడం, దాంట్లో వీళ్ళు సాధించడం, అభివృద్ధి అనేది స్థిరపడడం, ఇటువంటివి అనేక మార్గాలు కూడా వీళ్ళకు శివారాధన వల్ల ఈ సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి. అభివృద్ధి మార్గంలో చక్కగా కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చాలా చక్కగా వివరించారు. చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వే జన సుఖినో భవంతు.